అందరికీ నమస్కారం. ఉగాది సందర్భంగా వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది 2025 సంవత్సరం, ముఖ్యంగా విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది వీళ్ళకి అనే విషయాలన్నీ కూడా మనం వివరంగా చూద్దాం. ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. అయితే శనిదేవుని ప్రభావంతో కొంచెం గుండె సంబంధిత సమస్యలు వీరికి రాబోతున్నాయట, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఇప్పటికే మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండి ఉంటారు. దానివల్ల ఇప్పటివరకు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మెరుగుపడే అవకాశాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గురుడు 2వ స్థానంలో ఉండడం వల్ల కొంచెం ఏ పని చేస్తున్నా సరే కొంచెం ఇబ్బందులు, ఒడిదుడుకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. రాహుకేతుల ప్రభావం వల్ల కొంచెం ప్రతికూల ఫలితాలే మీకు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. పెట్టుబడులు ఏమన్నా పెట్టాలి అనుకుంటే ముందు మీరు వాటికి దూరంగా ఉండడం మంచిది. అయితే మంచి లగ్న స్థానంలోకి గురుడు మారుతున్నాడు కాబట్టి విద్య ఎవరైతే అభ్యసిస్తున్నారో వాళ్ళకి మంచి ప్రయోజనాలు ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నాయి. శని ఇప్పటి వరకు కర్మస్థానంలో ఉన్నాడు, మీరు కొంచెం కష్టాలు పడే ఉంటారు. ప్రస్తుతం గురువు అనుగ్రహంతో మీరు మంచి లాభాలు పొంది ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఉద్యోగం, విద్య, ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. అయితే వీళ్ళ కెరియర్ ఎలా ఉంటుందని కనుక మనం చూస్తే ఉద్యోగులకైతే మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయని చెప్పాలి. శని 10వ స్థానంలో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు అనేవి పడతారు. మీనంలోకి ప్రవేశించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉండబోతున్నాయి వీళ్ళకి, ఉద్యోగులకు అని చెప్పొచ్చు. మరి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం కూడా లభిస్తుందట. ఉద్యోగం ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయి. కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో మీకు సానుకూల ఫలితాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి అనేది మాత్రం మంచి విషయం. మరి ఆర్థిక పరంగా వీళ్ళకి అంత వెసులుబాటు బాగుంటుందా ఈ సంవత్సరం అంతా అంటే కనుక అద్భుతమైన ఫలితాలు వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. గురువు అనుగ్రహం మీకుంది కాబట్టి ఆర్థిక పరంగా చాలా విషయాల్లో మీకు కష్టపడ్డదానికి తగినంత ఫలితం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం గురుడు మిథునంలో ప్రవేశించి తర్వాత ఆకస్మిక లాభాలు అనేవి మీకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. బుధుడి ప్రభావం మీ మీద ఉండటం వల్ల మీరు డబ్బుల్ని ఆదా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆర్థికంగా మెరుగుపడుతున్నారా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం చెప్పాలి. వృషభ రాశి వాళ్ళకి మే నెల వరకు కేతు 5వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మే నెల వరకు కొంచెం ప్రతికూల ఫలితాలు ఎదురే అవకాశాలు కనిపిస్తుంది. మీరు ఎదుటి వాళ్ళని అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒక నెల. ఆ తర్వాత మే వరకు, ఆ తర్వాత మీకు మంచి రోజులు రాబోతున్నాయి అనే విషయం మాత్రం క్లియర్గా ఉంది. మరి వివాహ జీవితం లేదా ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది వీళ్ళకి అంటే గురువు అనుగ్రహంతో వైవాహిక జీవితం చాలా సంతోషంగా వీళ్ళకి ఉండబోతోంది. వృషభ రాశి వాళ్ళకి మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. ఎవరైతే ప్రేమ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ప్రేమికులకు చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకుంటారో వాళ్ళ పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి. అంతేకాకుండా కేతు 4వ స్థానంలో, శని 10వ స్థానంలో ఉండడం వల్ల, సంచారం చేస్తూ ఉండడం వల్ల ప్రేమ జీవితంలో సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. అవి బాగుంటాయి, మంచి ఫలితాలు వస్తాయి అంటే కాకుండా అది మాత్రమే కాకుండా మంచి జరగడంతో పాటు సమస్యలు కూడా లేకుండా పోతాయి వృషభ రాశి వాళ్ళకి అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటి, మీ ప్రేమ పట్ల అంకిత భావంతో ఉండాలి. డెడికేషన్ అనేది ఉండాలి. మీ లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ మీరు డెడికేషన్తో ఉండాలి. లేకపోతే అవి బ్రేక్ అవ్వడమా లేకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడ్డమా అనేది మాత్రం మీ చేతుల్లో ఉంటుంది ఇప్పుడు మీరు తీసుకోబోయే నిర్ణయం వల్ల. కాబట్టి మీ నిర్ణయం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది జీవితాంతం మీరు ఒక మాట మీద నిలబడే విధంగా ఉండాలనేది మాత్రం వృషభ రాశి వాళ్ళకు ఒక హెచ్చరిక లాంటిది అని చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మీకు అంటే కనుక మీకు ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. శారీరక, మానసిక సమస్యల నుంచి మీరు ఇక నుంచి ఉపశమనం పొందుతారని చెప్పొచ్చు. అంటే ఇప్పటివరకు కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి క్లియర్ అవుతాయని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అనుకుంటే ఆ అడ్డంకులన్నీ కూడా మీకు తొలగిపోతాయి. అంతేకాకుండా కొన్ని రాజయోగాలు కూడా మీకు పట్టే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రయోజనాలనే మీరు పొందబోతున్నారు ఆరోగ్యపరంగా. ఇక్కడ రాజయోగం పట్టడం అంటే మీరు ఆరోగ్యం బాగుంటేనే కదా ఏ పనైనా చేయగలుగుతారు. కాబట్టి మీకు అవకాశాలు ఉన్నాయి అంటే కేవలం అవకాశాలు రావడమే కాదు, వాటిని అందిపుచ్చుకునేంత ఆరోగ్య పరిస్థితిలో మెరుగ్గా మీ ఆరోగ్య స్థితి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే మిథున రాశిలోకి గురుడి ప్రభావం వల్ల ఎటువంటి సానుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి, ఎటువంటి అడ్డంకులన్నీ ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా తొలగిపోయి మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి మంచి అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. మరి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఈ సంవత్సరం వ్యాపారం ఎవరైతే చేయాలి అనుకుంటారో వాళ్ళకు కూడా పాజిటివ్ కనిపిస్తుంది. అయితే
ఇప్పటి వరకు శనిదేవుడు కర్మస్థానంలో ఉన్నాడు, వాళ్ళకి ఇప్పుడు మంచి ఫలితాలు వచ్చున్నాయి, వ్యాపారం కూడా బాగుంది. ఆ తర్వాత శనిదేవుడు 10వ స్థానానికి మారడంతో ఇప్పుడు 10వ స్థానానికి మారుతున్నాడు కాబట్టి కొంచెం మేర మీకు వ్యాపారంలో డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి, కానీ మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి చూసుకోండి. విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే వృషభ రాశి వాళ్ళకి విద్యారంగంలో అనుకూలంగా కనిపిస్తోంది. అయితే మే వరకు కూడా గురుడి ప్రభావం వల్ల విద్యార్థులు మంచిగా రాణిస్తారు. అంటే ఎగ్జామ్స్ అయిపోయే టైంకి వీళ్ళు మంచి రిజల్ట్స్తో బయటకు వస్తారని చెప్పొచ్చు. ఈ రాశి నుంచి 2వ స్థానంలోకి వెళ్ళడం ద్వారా తర్వాత ఆ శక్తి అనే స్థాయి మరింత పెంచుకోవచ్చు అని చెప్తుంది. గురుడి ప్రభావం 2వ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఇంకా మీరు మీ శక్తి స్థాయిలను పెంచుకోవచ్చు, మీ చుట్టూ ఉన్న వాతావరణం ఇంకా మెరుగ్గా మారబోతుంది అనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువుకునే విషయంలో చాలా ప్రోత్సహిస్తారు, అంటే ఎంకరేజ్ చేస్తారు. మీరు ఏం చదువుకుంటానంటే ఇది, లేకపోతే మీరు చదువుకునే సమయంలో వాళ్ళు మీకు సపోర్టివ్గా ఉండడం లాంటివి అయితే మీరు గమనించవచ్చు. పోటీ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశమే కనిపిస్తుంది. మొత్తంగా వృషభ రాశి వాళ్ళకి చదువు చాలా బాగుంది, వ్యాపార పరంగా ఇప్పటివరకు బాగున్నా కొంచెం ఒడిదుడుకులు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వృషభ రాశి వాళ్ళకి ప్రేమ వ్యవహారాల్లో బాగా కలిసి వస్తుంది, కానీ వీళ్ళు మాత్రం ప్రేమ వ్యవహారంలో డెడికేషన్తో ఉండాలి అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళకి ప్రత్యేకంగా జాగ్రత్తలు అనేవి చెప్పలేకపోయినప్పటికీ కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బాగానే ఉంటుంది అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలం. ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే మీకు రాబోయే రోజుల్లో వచ్చే కష్టాలు ఏంటి అని తెలుసుకోగలిగితే మీరు జాగ్రత్త పడతారనే ఉద్దేశం తప్పితే మరే ఉద్దేశం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.